న్యాయసమ్మతంగా, పోరాటపరంగా, రాజకీయపరంగా కాదు, అసలు ప్రత్యర్థులు అనేవాళ్లే లేకుండా చేయాలని. ఇటీవల ఏబిఎన్ ఛానల్కి చంద్రబాబు నాయుడు గారు వెంకటకృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాం, చేసి చూపిస్తాం, అదే పనిలో ఉన్నామని కూడా చెప్పారు. మరి ఆ పనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయటం అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని అపార్థం చేసుకోకూడదు, రాజకీయంగా భూస్థాపితం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు శాంతి కాముకులు కదా, ఆయన ఎక్కడ కూడా మరి ఆయన విలువల గురించి మాట్లాడుతుంటారు కదా, విజ్ఞత గురించి మాట్లాడుతుంటారు కదా, న్యాయాన్యాయాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. తన హయాంలో బాబాయిని పోగొట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాబాయిని తానే చంపి తన చేతిలో గొడ్డలు పెట్టి మరీ పేపర్లో వార్తలు రాయించారని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. మరి వరద వస్తే, ఏది బుడమేరు పొంగి వరద వస్తే కృష్ణా బ్యారేజీని సైతం కూల్చేయాలని చెప్పేసి బోట్లను కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు అనేది రుజువు చేయాలనే తార్కాణంతో వెళ్ళిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ మనకు తెలియంది కాదు. ఎదుటివాడు నాశనం అవ్వాలి, మనం మాత్రమే ఇక్కడ ఉండాలి. ఎదుటివాడు 2019లో అతను చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన, సంతలోని పశువుల్లాగా ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినటువంటి విధానాన్ని ప్రజలు చేదరించుకున్నారు, ప్రజాస్వామ్యం అసహించుకుందనేటటువంటిది లేకుండా 2019లో బాబాయ్ హత్య చంద్రబాబు నాయుడు గారే చేయించుంటారని నమ్మించి జగన్ గారు గెలిచారంట. అదే ఆయన కన్క్లూషన్. సరే, అలాంటి ఆయన ఎన్నైనా ఆయన అనుకున్నట్టుగా జరిగిద్దని ఎన్నైనా చేస్తారు. మరి ఆయనకి ఇలాంటి విషయాలన్నింటినీ ప్రశ్నించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఒకే ఒక్క మీడియా సంస్థ ఉంది, సాక్షి. మరి ఆ ఒక్కటి అడ్డం లేకుండా పోతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్కడిని కూడా నిజంగానే భూస్థాపితం చేయొచ్చు. కాబట్టి సాక్షిని దెబ్బతీయాలంటే, సాక్షి మీద ప్రజలు దాడులు చేయాలంటే అతనికి ఒక చిన్న అవకాశం వచ్చింది మొన్న. ఆ అవకాశం ద్వారా ఏదైతే అతనికి తీవ్రమైనటువంటి కోపం ఉంది కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద, సరే అతను చెప్పినా వినలేదని, ఏది ఎన్టీవీలో తీసేయించినా కానీ సాక్షిలో స్థిరపడిపోయాడని, అతనికి ఉన్నటువంటి కక్షని మొత్తాన్ని కూడా తీర్చుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. దాంతో పోలీసులకు ఆదేశాలు ఇచ్చేసి ఉంటారేమో బహుశా. వాళ్ళు పోలీసులు పెట్టకూడని సెక్షన్స్ పెట్టేసి క్రింది కోర్టు ద్వారా చివాట్లు తిని తర్వాత ఒక 3 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడేటటువంటి కేసులకు మాత్రమే పరిమితం అయ్యారు. దాంతో ఇక్కడ పరిస్థితిని పసిగట్టినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇక్కడైతే బెయిల్ రాదు అనుకున్నారేమో, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయాన్ని కాపాడుతూ ఉండేటటువంటి విషయాల్లో ఇలాంటి కొన్ని తీర్పులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ తీర్పుల ద్వారా భారతదేశంలో ఆలస్యం కావచ్చు కానీ న్యాయానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనేటటువంటి గొప్ప విషయం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చింది. సుప్రీంకోర్టు ఎంత చక్కటి తీర్పునిచ్చిందంటే, ఈ తీర్పునివ్వడానికి కారణం ఏంటంటే, పోలీసుల చేత 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి 7 సంవత్సరాల పైగా శిక్ష పడేటటువంటి అంశం ఏదైనా ఉంటే ఆ కేసుని సేకరణ కానీ చేస్తే వాళ్ళు బెయిల్ ఇవ్వటానికి లేదు. అలా కాకుండా 3 సంవత్సరాల లోపే ఉంటే అసలు అరెస్టే చేయించకూడదు. ఆయన వచ్చేసి
41 నోటీసులు ఇచ్చి వదిలేయాలి. అరెస్టు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్నే ఆక్షేపించాలి. అలాంటిది చెయ్యలేదు కదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తన అబ్జర్వేషన్స్లో గమనించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏ స్థాయిలో అమలు జరుగుతుందో సుప్రీంకోర్టు నోటీసులో కూడా వెళ్ళిన తర్వాత ఇక ఇక్కడ మనం ఎంత తేలిగ్గా వదిలేస్తే న్యాయం జరగదు, ఈ శ్రీనివాసరావు అనే ఆయన్ని ఏదో ఒక కొత్త కేసులు పెట్టుకొని ఆయన ఇబ్బంది పెడుతూనే ఉంటారని చెప్పేసి ఒక నిర్ణయానికి సుప్రీంకోర్టు వచ్చేసి, సుప్రీంకోర్టు తాను చెయ్యని దానికి తాను యాంకరింగ్ చేస్తున్నారు, వచ్చినటువంటి గెస్ట్ మాట్లాడిన దానికి ఈయన బాధ్యుడిని ఎలా చేస్తారు అని అడిగితే, లేదంటే అతన్ని ఎంకరేజ్ చేశాడు, పైగా అతని కామెంట్స్కు నవ్వాడు అనే దానికి సుప్రీంకోర్టు మేము కూడా నవ్వుతూనే ఉంటాం, కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది మాకు కూడా, అంత మాత్రాన శిక్ష వేస్తారని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని తక్షణమే విడుదల చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఇక ఏడుపులండి. ఈ పచ్చ మీడియాకి, పచ్చ ఛానళ్ళు ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు, వీళ్ళందరికీ ఏడుపులండి. వీళ్ళ ఏడుపుల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే, సుప్రీంకోర్టుకు కానీ బెయిల్ కోసం కానీ వెళితేనంట రాష్ట్ర స్థాయి హైకోర్టులో కింది కోర్టులో ఆ కేసు విచారణలో ఉండగా, లేదు నువ్వు కింది కోర్టులోకి వెళ్ళి తెలుసుకో, కింది కోర్టులో కానీ నీకు న్యాయం జరగకపోతే అప్పుడే రా అని చెప్తారంట. అలాగే జరగాలంట. అంటే అలాగే జరుగుతుందని వీళ్ళందరూ ఆశించారు. ఇక్కడ కథ అడ్డం తిరిగింది. ప్రజాస్వామ్య విలువల గురించి సుప్రీంకోర్టు ఆలోచన చేసింది, వాక్ స్వాతంత్ర్యం గురించి సుప్రీంకోర్టు ఆలోచన చేసింది, పత్రికా స్వేచ్ఛను గురించి సుప్రీంకోర్టు ఆలోచన చేసింది. అవి లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారనేటటువంటి నిర్ణయానికి సుప్రీంకోర్టు బెంచ్ వచ్చేసి వాళ్ళు నిమిషాల మీద ఆర్డర్స్ ఇచ్చారండి. అరే వల ఏడ్ చేస్తున్నారండి. ఎక్కడా లేదు, ఎప్పుడూ జరగలేదు. అర్నబ్ గోస్వామి విషయంలో మాత్రం ఆ ఛానల్లో రిపబ్లిక్ టీవీ అనేది బీజేపీకి అనుకూలంగా ఉండే ఛానల్ కాబట్టి అతని కోసం మాత్రమే కింది కోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసింది. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుకి అదే తరహాలో ఎలా ఇస్తారు అని వలవల ఏడుపండి. దీన్నే నాకు అనిపించింది ఏంటంటే, ఒక బెయిలు 1,00,000 ఏడుపులు అనిపించింది. ఎంత ఏడుపు కొట్టు, ఎంత బాధతోటి రగిలిపోతూ ఉన్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని అనని మాటలను అన్నట్లుగా ఏదో ఒకసారి అక్కడ వచ్చింది, అన్యాపదేశంగా వచ్చినా ఎలా వచ్చినా కృష్ణరాజు గారు మాట్లాడింది తప్పు. ఆ తర్వాత సాక్షి టీవీ వాళ్ళు దానిని రిమూవ్ చేశారు, కృష్ణరాజు గారు అబ్స్కాండ్ అయిపోయారు. మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు క్షమాపణ చెప్పారు. ఇన్ని జరిగినా కూడా దానిని రాష్ట్రం మొత్తం కూడా హైలైట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ వైఎస్ఆర్సీపీని ఈ ఘటన ద్వారా వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలి, వైఎస్ఆర్సీపీని పాతాళంలోకి తొక్కేయాలనేటటువంటి దాన్ని పెట్టుకొని రాష్ట్రం మొత్తం కంప్లైంట్స్ ఇప్పించి శ్రీనివాసరావు గారి మీద దానిని ఒక పెద్ద ఇష్యూ చేయాలనుకున్నారు. దానికి సుప్రీంకోర్టు వీళ్ళ యొక్క ఆలోచనలను పసిగట్టింది.
సుప్రీంకోర్టుకు అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో ఇంతటి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇతను ఎక్కడ కూడా అది మాట్లాడటం తప్పు, ఇక మీ మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాడి చేసే ప్రమాదం కూడా ఉంది అని చెప్పటాన్ని కూడా గమనించినటువంటి కోర్టు, ఓహో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా అంటే, విశ్లేషకుడికి భావ ప్రకటన స్వేచ్ఛతోటి ఏదైనా ఒక అతను మాట్లాడితే అతని మీద కూడా దాడులు జరుగుతాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా అనే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు గ్రహించి, ఇది కింది కోర్టు దాకా మళ్ళీ వెళితే కింది కోర్టుకు వెళ్ళి అక్కడే మీరు తేల్చుకోండి అని చెప్పేసి కానీ అంటే, వాళ్ళు అనేక రకాలైనటువంటి కొత్త కొత్త కేసులన్నీ కూడా యాడ్ చేసేసి